నమస్తే అండి, నేను మీ రచన. మీకు ఈరోజు వాంగీబాత్ పౌడర్ ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తున్నానండి. ఇది నేను రెగ్యులర్గా తయారు చేసుకునే మెథడ్ అండి. ఇవి కాక ఇంకా వేరే ఇంగ్రీడియంట్స్ కూడా ఉన్నాయండి. ఇవి ఇక్కడ మనం ఏ కొలతలతో తీసుకున్నామో చూద్దామండి. వీడియోలో వెళ్ళే ముందు నా వీడియో లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, బెల్ ఐకాన్ ఆన్ చేయండి. బెల్ ఐకాన్ ఆన్ చేయడం వల్ల మీకు నోటిఫికేషన్ వస్తుంది, నా వీడియోస్ మిస్ అవ్వకుండా చూస్తారు. వాంగీబాత్ పౌడర్ కోసం 1/2 కప్పు శనగబ్యాళ్ళు, 1/2 కప్పు మినపబ్యాళ్ళు, 1/2 కప్పు కంటే తక్కువ ధనియాలండి. ఒక చిన్న బౌల్ నిండా నువ్వులండి. అవి మీరు కావాలనుకుంటే తెల్ల నువ్వులు కూడా వాడుకోవచ్చు, నేను నల్ల నువ్వులు వాడుతున్నాను. చిన్న కప్పు నిండా వట్టి కొబ్బరి తీసుకున్నానండి. 1 అంగుళం కంటే కాస్త ఎక్కువ చెక్క, 5 లవంగాలు, అనాస పువ్వు కొద్దిగా, ఇలాచి 4, 2 బిర్యానీ ఆకులండి. నేను ఇక్కడ 15 దాకా వట్టి మిరపకాయలు తీసుకున్నానండి. మీరు కారం తక్కువగా తింటారనుకుంటే ఒక 10 దాకా తీసుకోండి. నేను 15 తీసుకున్నాను. ఒక బాండీలో మసాలాలన్నీ డ్రై ఫ్రై చేసుకోవాలండి. మనం ఏం ఆయిల్ వేయట్లేదు, ఒట్టిగా ఫ్రై చేసుకోవాలి. వీటన్నిటిని లైట్గా ఫ్రై చేసుకొని పక్కన పెట్టేసుకోవాలండి. అదే బాండీలో 1 స్పూన్ ఆయిల్ వేసుకొని శనగబ్యాళ్ళు ఫ్రై చేసుకోవాలండి 1 నిమిషం పాటు. ఇవి ఫ్రై అవుతూ ఉండగానే ఇందులోనే మినపబ్యాళ్ళు వేసుకొని అవి కూడా 1 నిమిషం పాటు ఫ్రై చేసుకోవాలండి. అవి ఫ్రై అయ్యాక ధనియాలు కూడా వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఇలా 1 బై 1 వేసుకుంటూ ఫ్రై చేసుకోవాలండి. ఇవన్నీ కలర్ చేంజ్ అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఇవి కాస్త కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలండి. ఇదంతా మనం సిమ్లో పెట్టే చేసుకోవాలండి, లేకపోతే అన్నీ మాడిపోతాయి. అవన్నీ ఫ్రై అయ్యాక స్టవ్ ఆఫ్ చేసుకొని ఇందాక మనం డ్రై రోస్ట్ చేసుకున్న మసాలాలన్నీ వేసి కలిపి అదే ఆయిల్లో ఒకసారి ఒక ప్లేట్లో తీసుకొని చల్లార్చుకోవాలండి. ఇవన్నీ చల్లారాక మనం మిక్సీకి వేసుకోవాలండి. ఇప్పుడు మనం ఇక్కడ ఏవైతే ఫ్రై చేసుకున్నామో అవన్నీ మిక్సీకి వేసుకుంటున్నామండి. ఇందులో మెయిన్గా ఇవి వేసుకోవాలండి. ఇది నేను చేసుకునే విధానం. ఇది వచ్చేసి జీరా పౌడర్, మిరియాల పౌడర్ అండి. మీరు కావాలంటే ఫ్రై చేసేటప్పుడే వేసుకోవచ్చు. ఇవి నా దగ్గర లేవండి, నేను పౌడర్ చేసి పెట్టుకున్నాను ఆల్రెడీ, అందుకే ఇది పౌడర్ వాడుతున్నాను. ఇది వచ్చేసి టేస్టింగ్ పౌడర్. జస్ట్ ఇంతే చాలండి, సరిపోతుంది. ఇది నేను చేసుకునే విధానం అని చెప్పాను కదండి, ఇది అడిషనల్. మీకు ఇష్టం ఉంటే వేసుకోవచ్చు, లేకపోతే లేదు. ఇంగువ అండి, ఇది వేసుకోవడం వల్ల పిండి పురుగు పట్టదు, మనకు 2 నెలలైనా బాగుంటుంది. ఇది వచ్చేసి ఇంగువ అండి. ఇది వచ్చేసి పసుపు. దీని నుంచి కూడా మనకు స్టోరేజ్ ఎక్కువ రోజులు ఉంటుందండి. పసుపు నుంచి కూడా. ఉప్పు కూడా నిల్వ ఉండడానికి మనకు మసాలాకు సరిపడా కల్లుప్పు వేసుకుంటున్నామండి. ఇది కూడా ఎక్కువ రోజులు నిల్వ ఉండడానికి మనకు ఉపయోగపడుతుంది. టేస్ట్ కూడా బాగుంటుంది. అన్నీ వేసుకున్న తర్వాత వీటిని కూడా మిక్స్ చేసుకోవాలండి. అసలు దీన్ని వేడి రైస్లో కలుపుకొని తిన్నా కూడా చాలా టేస్ట్ ఉంటుందండి. ఇది మళ్ళీ ఎక్కువ చెప్తున్నాను అనుకోకండి, చాలా బాగుంటుంది ఇది టేస్ట్ మాత్రం. చూడండి, ఆయిల్ వచ్చేస్తుంది. మనం అంత మెత్తగా వేసేసుకున్నాం పౌడర్, సరిపోయింది. ఇప్పుడు రెడీ. ఇది వేడి చల్లారాలండి. కాస్త వేడి చల్లారే వరకు మనం ఫ్రై చేసుకున్న ఆయిల్ ప్లేట్లోనే పెట్టేసుకుందామండి. ఇలా చేసుకోవడం వల్ల ఆయిల్ కూడా మనకి వేస్ట్ అవ్వకుండా దీనికి వచ్చేస్తుంది. ఇదంతా ఒక ప్లేట్లో వేసుకొని చల్లారడానికి పెట్టుకోవాలండి. తర్వాత దాన్ని ఒక టైట్ కంటైనర్లో పెట్టేసి నిల్వ ఉంచుకోవాలండి. అలాగైతే ఒక 2 months వరకు మనకు నిల్వ ఉంటుంది. మీకు ఈ వీడియో నచ్చింది అనుకుంటాను. మరి ఒక మంచి వీడియోతో మిమ్మల్ని కలుస్తాను. మీ రచన.